ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు ఇన్ఛార్జి బుట్ట రేణుకను తొలగించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ రెడ్డిని నియమించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడే ఈ రాజీవ్ రెడ్డి. కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా బుట్ట రేణుకకు బాధ్యతలు అప్పచెప్పారు. 2014 కర్నూలు ఎంపీగా కూడా బుట్ట రేణుక గెలిచారు. ఇక 2017లో టీడీపీలో చేరారు బుట్ట రేణుక. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ తిరిగి వైసీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు వైసీపీ అధిష్టానం. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు బుట్ట రేణుక. ఇక టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జయనాగేశ్వర్ రెడ్డి చేతిలో కూడా బుట్ట రేణుక ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా బుట్ట రేణుకను అక్కడ తొలగించి కూడా ఇప్పుడు రాజీవ్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఎందుకంటే రాజీవ్ రెడ్డి కుటుంబం దశాబ్దాల కాలంగా కూడా అక్కడే పొలిటికల్గా కూడా అక్కడే పాతుకుపోయిన కుటుంబం, అక్కడ పొలిటికల్గా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబం, రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబం. ఇంకా అటువంటి కుటుంబం నుంచి అంటే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని కనుక ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీ పుంజుకుంటుంది. కొత్త రక్తం యువత కూడా ఇటు కడిమెట్ల రాజీవ్ రెడ్డి కూడా యూత్ని ఇన్ఛార్జిగా నియమిస్తే యూత్లో కూడా ఇంకా వైసీపీ పుంజుకుంటుంది. ముఖ్యంగా కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేసేందుకు, మరింత బలోపేతం చేసేందుకు, కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కూడా రాజీవ్ రెడ్డిని అక్కడ సమన్వయకర్తగా నియమించారు. ఇక దీంతో కూడా అక్కడ ఎమ్మిగనూరులోనైతే వైసీపీ పుంజుకోనుంది. వైసీపీలో కూడా కొత్త ఉత్సాహాన్ని రానుంది ఇన్ఛార్జి నియామకం తర్వాత అని కూడా చెప్పి ఇప్పుడు అక్కడ ఉన్నవారు కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఎప్పుడైతే ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా బుట్ట రేణుకను తొలగించి రాజీవ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే కూడా ఎమ్మిగనూరులో అతని అనుచరులు కానీ మిగిలిన వాళ్ళు కానీ అక్కడ పండుగ సంబరాలు చేసుకున్నారు. క్రాకర్స్ కాల్చిన విషయం మన ఇదంతా కూడా చూసాము. ఇక అఫీషియల్గా కూడా ఇప్పుడు పత్రికా ప్రకటన రావటం జరిగింది. అక్టోబర్ 31న పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్ట రేణుకను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీ కడిమెట్ల రాజీవ్ రెడ్డి గారి నియామకం జరుగుతుందన్నట్లుగా కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే ఒక లేఖ రావటం జరిగింది. ఇక ఎమ్మిగనూరు ఇన్ఛార్జి బుట్ట రేణుక తొలగింపు, ఇక ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా కడిమెట్ల రాజీవ్ రెడ్డి నియామకం జరిగిపోయింది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి కూడా ఇప్పుడు ఇక ఎమ్మిగనూరులో కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారు. పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా ఇక దీంతోనైతే ఇప్పుడు అక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఎమ్మిగనూరు కొత్త ఇన్ఛార్జి నియామకం గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, గత కొంతకాలంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గిద్దలూరు నియోజకవర్గంలో కూడా అటు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవన్నీ అంటే ముఖ్యంగా యూత్ నాయకులను ముందుకు తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పార్టీకి ప్రజలు ఏదైతే అంటే 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం కావడం వెనుక యూత్ పార్టీకి దూరం కావడమే అనేది ఆయన ఎక్కువగా నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చింతలపూడి అశోక్ మొన్న బాధ్యతల అద్దంకి నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలక పరిణామాలు దిశగా అడుగులు పడ్డాయి. ఏదైతే అంటే యూత్ లో గుర్తింపు ఉంది, అలాగే పార్టీ కోసం భవిష్యత్తులో దాదాపు ఇంకొక 25-30 ఏళ్లు పార్టీ కోసం కష్టపడే నాయకత్వం ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగానే జగన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో బుట్ట రేణుకను తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈవిడ 2014లో తొలిసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2017 అంటే గెలిచిన తర్వాత 3 ఏళ్లకే పార్టీ మారడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కూడా ఆమె కాస్త ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అప్పట్లో. అయితే 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ జోక్యంతో ఆమె మళ్లీ వైసీపీలో చేరారు. ఇక వైసీపీలో చేరిన తర్వాత ఆమెకు అప్పటికే సీటు ఖరారు అయిపోయి ఉండటంతో ఆమెకు సీటు దక్కలేదు. ఇక 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా కూడా ఆమెను ప్రకటించారు. అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా మొత్తం వైసీపీ బలంగా ఉన్నా సరే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం కాస్త టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను అంటే ఖచ్చితంగా గెలవగలరు, ఖర్చు పెట్టగలరు అనే ఉద్దేశంలో భాగంగానే ఆమెను అక్కడ నియమించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. బైరెడ్డి జయనాగేశ్వర్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోవడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా బుట్ట రేణుక కాస్త సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు కూడా అంటే ఆమె యాక్టివ్ కావడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
అటు జగన్ కూడా కాస్త ఆమెను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తూ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా కూడా నియమించడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కడిమెట్ల రాజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడిని నియమించడం జరిగింది. ఈయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు చెన్నకేశవరెడ్డికి ఇంకా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కాబట్టి రాజీవ్ రెడ్డి మళ్ళీ అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు, పార్టీని క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో బలోపేతం చేయగలరు. దానికి తోడు ఇతర నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంలో భాగంగా ఆయన నియమించినట్టు తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయానికి అటు నియోజకవర్గ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే యువ నాయకత్వం కోసం అక్కడ నియోజకవర్గం ఎదురు చూస్తోంది. సాధారణంగా ఎమ్మిగనూరు బుట్టా రేణుకు వెళ్ళినప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి ఇప్పుడు జగన్ మళ్ళీ పునరాలోచించుకుని అక్కడ కడిమెట్ల రాజీవ్ రెడ్డికి అవకాశం ఇవ్వడం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక రాజీవ్ రెడ్డి నియామకంతో కూడా ఇప్పుడు ఏదైతే అక్కడ ఎమ్మిగనూరులో ఎక్కువగా కూడా టీడీపీకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఇప్పుడు వైసీపీ అక్కడ పుంజుకోనుంది ఈ నిర్ణయం తర్వాత అని భావిస్తున్నారా? రాజీవ్ రెడ్డి నియామకంతో ఎమ్మిగనూరులో ఎటువంటి మార్పులు రానున్నాయని భావిస్తున్నారు? వాస్తవానికి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కూడా జై నాగేశ్వర రెడ్డి కుటుంబానికి అంటే అతని తండ్రికి కూడా నియోజకవర్గంలో మంచి పేరుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు మంచి పేరుంది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కూడా చాలా పట్టుదలగా మళ్ళీ పనిచేయడం, అలాగే యూత్ ను ఎక్కువగా టీడీపీ వైపు తీసుకురావడంలో సఫలంగా అవడం, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో కూడా ఆయన వర్క్ చేయడం, ఇటు అధిష్టానం కూడా నారా లోకేష్ నుంచి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కానీ, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నుంచి కానీ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందినాయి. అదేవిధంగా ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు కావడంతో ఆయన కాస్త టీడీపీని మళ్ళీ బలోపేతం చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనకు సరైన ప్రత్యర్థి కడిమెట్ల రాజీవ్ రెడ్డి అనే అభిప్రాయానికి అయితే జగన్ రావడం జరిగింది. యూత్ ను ఇటు తీసుకురావాలి అంటే జై నాగేశ్వర రెడ్డి కూడా ఒక రకంగా యువ నాయకుడే. కాబట్టి ఆయనకు సరైన పోటీ రాజీవ్ రెడ్డి అనే అభిప్రాయానికి జగన్ అలాగే వైసీపీ అధిష్టానం వచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అంటే యువతలో ముఖ్యంగా ఎవరెవరైతే భవిష్యత్తులో ఓటు హక్కు సంపాదించుకునే వాళ్ళను కూడా పార్టీ వైపు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉంది అనేది వైసీపీ అధిష్టానం కూడా బలంగా నమ్ముతోంది. అలాగే యువతలో ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ యాక్టివ్ గా వైసీపీ కార్యకర్తలు ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడంలో ఆయన కొంచెం కీలకంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో కూడా కడిమెట్ల కుటుంబానికి కాస్త మంచి పేరుందని చెప్పాలి. కాబట్టి అది ఇటు పార్టీ బలోపేతంతో పాటుగా ఏదైతే చెల్లాచెదురుగా ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకురావడంలో సఫలమయ్యే అవకాశం ఉంటుందనే నిర్ణయానికి అయితే జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతర నాయకులు కూడా అంటే వేరే వాళ్ళకి ఇస్తే కాస్త విభేదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ నిర్ణయానికి దాదాపుగా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కడిమెట్ల రాజీవ్ రెడ్డికి సహకరించడం అనేది ఖాయంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ఇటు అక్కడ సమన్వయకర్తగా ఎమ్మిగనూరులో సమన్వయకర్తగా అతన్ని నియమించడంతో కూడా ఇప్పుడు పార్టీలో కొత్త ఉత్సాహం రానుందని కూడా ఎమ్మిగనూరులో వైసీపీ బలపడనుందని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరొక వైపు ఇటు గత ఎన్నికల్లో ఓడిపోవటానికి 2024 ఎన్నికల్లో ఓడిపోవటానికి యువత కూడా ప్రముఖంగా పార్టీకి దూరం అవటం వల్లే ఈ విధంగా 11 సీట్లకే పరిమితం అవ్వాలని చెప్పింది. 11 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చిందని కూడా అధిష్టానం భావిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో యువతను కూడా వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా కూడా యువత దగ్గరయ్యే విధంగా కూడా ఇటువంటి చర్యలు చేపడుతూ ఉందని కూడా మనకు అర్థమవుతోంది.